ఇమీడియట్లీ. యా తర్వాత ఆ, మ్, ఆ, ఆ, జగన్మోహన్ రెడ్డి గారు గ్యాస్ చెప్పండి ఒక నిమిషం. గ్యాస్ బాగా బ్లాక్ చేస్తున్నారు అనేది ఒక బలమైన ఇది వచ్చిందండి. అంటే మా అబ్జర్వేషన్స్లో కూడా కొంత బయటపడుతోంది బ్లాక్ చేస్తున్నారు అనేది. అది మరి కంపెనీల లెవెల్లో జరుగుతోందా, లేకపోతే పెద్ద డీలర్ల లెవెల్లో జరుగుతోందా, ఆ, చిన్న చిన్న ఏజెన్సీలు కూడా బ్లాక్ చేస్తున్నాయా అనేది కొంత అర్థం కాని పరిస్థితి మొత్తం మీద జరుగుతోంది. దీని మీద ఫ్యాక్ట్ ఒకటి మీరు చెప్తారని నేను ఆశిస్తున్నాను. దాంతోపాటు దీన్ని ఎలా కంట్రోల్ చేయడం, స్టేట్ గవర్నమెంట్ ఎంతవరకు, తెలంగాణ గవర్నమెంట్ ఎంతవరకు దీని మీద మానిటర్ చేస్తుంది? సార్ ఇక్కడ వెంకటకృష్ణ గారు, ఒకటి దీంట్లో రెండు విషయాలు. ఒకటి డొమెస్టిక్ కి సంబంధించిన సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడడము అనేది ఒక కాంటెక్స్ట్. యా, లేదు, వాణిజ్య అవసరాల సిలిండర్లనే కొంచెం ఎక్కువ రేట్కి అమ్మడం అనేది ఒక కాంటెక్స్ట్. మీరు అవునవును. చెప్పిన ఈ విషయం రెండు దీంట్లో నేను అబ్జర్వ్ చేశాను, రెండు నా కాంటెక్స్ట్, కళ్ళ ముందు జరిగాయి ఇవి. రెండు కాంటెక్స్ట్లు ఉన్నాయి. అయితే ఫస్ట్ కాంటెక్స్కి వెళ్దామండి. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఉన్న సిస్టమ్ ఏంటి అంటే, అన్ని బుకింగ్ ఛానల్స్ని క్లోజ్ చేశారు. ఓన్లీ కస్టమర్ వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి మాత్రమే మిస్డ్ కాల్ ద్వారా కానీ, ఐవీఆర్ఎస్ ద్వారా కానీ, వేరియస్ మార్గాల ద్వారా కానీ బుక్ చేసుకోవడము. రెండోది, బుక్ చేసుకోగానే వాళ్ళకి మెసేజ్ వెళ్ళడము, మీ బుకింగ్ అయిపోయిందనో, లేకపోతే మీ బుకింగ్ని మేము హానర్ చేయలేదము. అంటే డేస్, ఇప్పుడు 45 డేస్ రూరల్లో, 25 డేస్ అర్బన్లో పెట్టారు కదా, ఆ డేస్ కనుక పాస్ కాకపోతే బుకింగ్ తీసుకోవట్లేదు. మూడోది, బుకింగ్ అయిన తర్వాత దెన్ నెక్స్ట్ కమ్స్ ఈజ్ బిల్ వెళ్ళింది, తర్వాత డెలివరీ అయిన తర్వాత ఓటీపీ, మీకు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వస్తే కానీ టోటల్ సేల్ ప్రాసెస్ కంప్లీట్ కాదు. సో ఎంటైర్ ప్రాసెస్, బుకింగ్ నుంచి మీ డెలివరీ అయ్యే ప్రాసెస్ మొత్తము చాలా ట్రాన్స్పరెంట్గా, కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఆయిల్ కంపెనీ జరుగుతుంది. ఇక్కడ డీలర్ ప్రమేయం కానీ, కన్జ్యూమర్ ప్రమేయం కానీ, డెలివరీ అతని ప్రమేయం కానీ, ఎవరి ప్రమేయం ఉండదు, ఇంకా అవకాశం ఉండదు. కేవలం ఎక్కడ ఎలాంటివి జరగవచ్చు అంటే, ఏమైనా డెలివరీ అతను కస్టమరు ఇద్దరు ఏమైనా సరే నాకు అవసరం లేదు, ఎక్స్ట్రా ఉంది, అట్లాంటిది ఏదైనా జరిగితే చెప్పలేము. అది కేవలం చాలా చిన్న లెవెల్లో, చిన్న మాత్రల్లో. వెంకటకృష్ణ గారు, ఏమవుతుందంటే ఇక్కడ ఎప్పుడైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్ నుండి ఎన్నో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీద సోషల్ మీడియాలో కావచ్చు ఇది కానీ జరుగుతుంది. అండ్ కరెక్ట్, అంతవరకు నేను ఒప్పుకుంటాను. ఎగ్జాగరేషన్ జరుగుతుంది, సహజంగానే ఏం జరుగుతున్నా బ్లాక్ చేసేస్తారు వ్యాపారం చేసేవాళ్ళు అనేది వస్తుందిలేండి, అది కొంత ఉంటుంది. యా, అగ్రీడ్. సో ఇప్పుడు డిమాండ్ సప్లై గ్యాప్ ఎప్పుడైతే మనకు కనబడిందో, అంటే ఈ డిమాండ్ సప్లై గ్యాప్ ఇప్పుడు ఉన్నదాన్ని మనం రెండు కోణాలలో చూడాలి. ఒకటి అంతర్జాతీయ కోణంలో చూడాలి, ఒకటి భారతదేశం కోణంలో చూడాలి. అంతర్జాతీయ కోణంలో చూసినప్పుడు ఏంటంటే, ఎంటైర్ వరల్డ్లో 40% ఎల్పిజి ప్రొడక్షన్ ఎఫెక్ట్ అయింది బికాస్ ఆఫ్ ద వార్. అంటే 100 తయారయ్యే దగ్గర 60 మాత్రమే తయారవుతుంది గ్లోబల్గా చూసుకుంటే, గ్లోబల్గా. సో గ్లోబల్ డిమాండ్కి సంబంధించి 40% షార్టేజ్ ఉన్నప్పుడు, ఈ 40% ఎక్కడి నుంచి ఏ కంట్రీస్ ప్రొడక్షన్ చేసి ఈ 40% గ్యాప్ని తగ్గిస్తాయి అనేది ఇంట్రెస్టింగ్ థింగ్. అది వేరియస్ కంట్రీస్ ఆల్రెడీ అగ్మెంట్ చేసినాయి ప్రొడక్షన్, ఇంక్లూడింగ్ ఇండియా. ఇండియా కూడా, మనము ఇండియాలో 42% మాత్రమే దేశీయంగా మనం వాడే ఏదైతే ఎల్పిజి ఉందో కేవలం 42% మనము స్వంతంగా తయారు చేసుకుంటాం. మా ఫ్రెండ్ అమరేందర్ రెడ్డి గారు చాలా హ్యాపీ ఏంటంటే 100% ఇండియాలోనే రిఫైనింగ్ అయిపోతుంది. మనం ఇంకా ఎక్స్పోర్ట్ చేస్తాం డీజిల్, ఇది ఓన్లీ క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటాం కానీ డీజిల్ ఎక్స్పోర్ట్ చేస్తాం. కానీ ఎల్పిజిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మనకి ఇప్పుడు 100% ఏదైతే రిఫైనింగ్ కెపాసిటీస్ ఉన్నాయో దాంట్లో కేవలం